అందరూ నమస్కారం. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్ ఏంటిది? హైడ్రోజన్ని ఆక్సిజన్ని రెండు కలగలిసేలా చేసి అప్పుడు కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేసి ఆ కరెంట్ని ఈ రైలులో ఉన్నటువంటి ఈ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ ఆ బ్యాటరీ అనేది దానికి అటాచ్ చేసి ముందు ఉన్నటువంటి భోగిలో వచ్చేసి 1200 కిలోవాట్ కెపాసిటీ, వెనక ఉన్నటువంటి భోగిలో వచ్చేసి 1200 కిలోవాట్ కెపాసిటీ, మొత్తం 2400 కిలోవాట్ కెపాసిటీతో కరెంటు ప్రొడ్యూస్ బ్రహ్మాండంగా రైలు నడిపేలా చేసింది. అదే ఈరోజు స్టార్ట్ అయినటువంటి జింద్ నుంచి సోనిపత్ రైలు ఏదైతే వస్తుందో హైడ్రోజన్ రైలు దాని యొక్క పనిచేసే విధానం. జింద్లో ఆల్రెడీ 3000 కేజీల కెపాసిటీ రకంగా 3000 కేజీల గ్రీన్ హైడ్రోజన్ని స్టోర్ చేసే కెపాసిటీ ఒక పెద్ద ప్లాంటే ఉంది. వాటర్ నుంచి హైడ్రోజన్ రెడీ చేసి ఆ ప్లాంట్లో ఉంచి ఆ తర్వాత ఈ ట్రైన్కి కావాల్సినప్పుడు పెడతారు. ఇక ఆ తర్వాత ఎప్పటికప్పుడు అది గాలి ఆక్సిజన్తో చర్య జరిపేసి లోపల కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉండిద్ది. ఇలా ట్రైన్ నడిచేందుకు కరెంట్ కావాలి కాబట్టి ప్రొడ్యూస్ చేస్తుంది కదా, మరి వేస్ట్ మెటీరియల్ బయటికి ఏమొచ్చిందంటే ఏమి రాదు, ఓన్లీ నీటి ఆవిరి కూర్చుంత వేడి అంతే. అంటే జీరో కర్బన ఉద్గారాలు. ఫస్ట్ వచ్చేసి నీటి ఆవిరితో నడిచింది. ఆ నీటి ఆవిరితో నడిచినప్పుడు బొగ్గును మండించాం, భయంకరమైన పొల్యూషన్. నెక్స్ట్ డీజిల్ లోకోమోటివ్ పొల్యూషన్, నెక్స్ట్ కరెంటు, ఇప్పుడు హైడ్రోజన్. ఈ కరెంటు మళ్ళీ పైన వైర్లు ఉంటాయి, బట్ ఇప్పుడు హైడ్రోజన్కి అది ఏమిలా ఇంటర్నల్గానే ఉంటుంది అన్నీ కూడా. సో మొత్తం 89 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రైల్ ట్రాక్ అన్నది ఏదైతే ఉందో రూటు అప్రాక్సిమేట్లీ 2 గంటల వెళ్ళిద్ది. టికెట్ అంతా నాకు ఆశ్చర్యం వేసింది బాబు. మినిమం 5 రూపాయలు అంటే టికెట్, మ్యాక్సిమం 25 రూపాయలు అంటే అంతే. ఆ 89 కిలోమీటర్లు 25 రూపాయలు వెళ్ళిపోవచ్చు అంతే, ఓకేనా. హైదరాబాద్లో మెట్రో 2 స్టేషన్ల మధ్య 20 రూపాయలు అవుతుంది, వెళ్ళిపోవచ్చు. జింద్ సోనిపత్ మధ్యలో 11 స్టేషన్లు అట. ఇది సక్సెస్ అయితే రేపు కాంగ్రా నుంచి షిమ్లా కూడా పెడతామని అంటున్నారు. ఇదే ట్రైన్, హైడ్రోజన్ ట్రైన్. వరల్డ్లో ఈ హైడ్రోజన్ ట్రైన్లు అన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి జర్మనీ, ఆ తర్వాత జపాను, చైనా, ఫ్రాన్సు, ఇటలీ, అమెరికా ఉన్నాయి. వీటన్నింటిలో కూడా అయితే 2 బోగీలు లేదా 3 బోగీలే ఉన్నాయి. ఇండియా ఫస్ట్ టైం నాకు తెలిసింది వరల్డ్ ఏకంగా 10 బోగీలు, ముందు డ్రైవర్ కారు వెనకాల డ్రైవర్ కారు అంటే ఆ బోగీస్ అన్నట్టు. రిమైనింగ్ 8 వచ్చేసి నార్మల్ ప్రజానికం. అప్రాక్సిమేట్లీ 2600 మంది ట్రావెల్ చేయొచ్చు. గంటకి మ్యాక్సిమం వెలాసిటీ అన్నప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి ట్రైన్ని 75 కిలోమీటర్ల వేగంతోనే తిప్పుతున్నారు. వరల్డ్లో ఓన్ టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని చేస్తున్నారు. అందుకే నమో హైడ్రో రైల్ అని చెప్పి దీని పేరు కూడా పెట్టున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రెడీ చేసినటువంటి అతి పెద్ద రైలు మనదే ఈ హైడ్రో రైలు ప్రాజెక్టులో. సో సాధించేసాం. మరికొద్ది రోజులలో మరిన్ని హైడ్రో రైలు రాబోతోని తక్కువ రేటుతోనే బ్రహ్మాండమైన జర్నీ చేయొచ్చు. లోపల కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ రావు. అన్నిటికి మించి ఇక్కడ వచ్చేసి ఏ మాత్రం తేడాగా ఉన్నా సెన్సర్తో ఎక్కడ ట్రైన్ ఆపేసింది. ఫస్ట్ మంటలు రావు, ఓకే, ఎక్కడ తగలబడేది ఏముండదు, ఆ ఫ్యూల్ గీలు ఏముండదు, ఓకే. ఇన్ కేసు ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగేలాగా ఉన్నా, మంటలు వచ్చేలా ఉన్నా, వేడి జనరేట్ అవుతున్నా, ఏదైనా తేడాగా ఉన్నా ఎక్కడెక్కడ సెన్సార్లు ఉండి ఇమీడియట్ ట్రైన్ ఆపేస్తాయి. ఫుల్ సేఫ్టీ, ఫుల్ సెక్యూరిటీ అండ్ తక్కువ ఖర్చు అండ్ జీరో ఎమిషన్స్, కర్బన ఉద్గారాలు ఏమీ ఉండవు. వరల్డ్ నిజంగా ఈరోజు ఆశ్చర్యపోతుంది భారతం చూసి. లేట్ అయినా సరే ఖచ్చితంగా ఇది ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ స్టడీ చేసి వీడియో ఇస్తూ ఉన్నా.